స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకే జోహార్లు అర్పిస్తున్నాను. ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థులు అలుపెరగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ముందుకు సాగుతుంది. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా లక్ష్యాలను నిర్దేశించుకొని, మరొక వైపు పేదవాళ్ళ ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మన ప్రభుత్వం పాలన సాగిస్తుంది. సంక్షేమం అనేది ఒకసారి ఇచ్చి ఆపేసే కార్యక్రమం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక పథకం ప్రకటించాం, కొంతమందికి ఇచ్చాం అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతులు దులుపుకోదు. అర్హత ఉన్న చివరి లబ్ధిదారికి సంక్షేమ ఫలాలు చేరే వరకు కొనసాగుతుంది. అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఏ సంక్షేమ పథకమైన అర్హుడైన చివరి లబ్ధిదారుడికి అందించడమే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజలదనే భావనతో మనం పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన ఆనాటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. తెలంగాణని భారీ అప్పుల ఊపిలో నెట్టింది. మేము అధికారంలో చేపట్టిన డిసెంబర్ 7, 2023 నాటికి సుమారు 8,21,000 కోట్ల అప్పుల భారాన్ని మనకు అప్పగించింది. అయినప్పటికీ ఆ ప్రభుత్వం సృష్టించిన అప్పుల గాయాన్ని మార్పుకుంటూ అవరోధాలు, అడ్డంకులు ఒక్కొక్కటి అధిగమిస్తూ శూన్యము నుంచి శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. గత 32 నెలలుగా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ మన ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుంది. తలసరి ఆదాయం దేశంలో సగటున గణనీయంగా అధిగమిస్తూ దేశంలో అగ్రగామి దేశ రాష్ట్రాల సరసన తెలంగాణ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయి అగ్రదేశాల్లో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $1 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా యువత అతిపెద్ద శక్తి. యువత ఆశయాలు నెరవేర్చితేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే మన ప్రభుత్వం యువత సంక్షేమానికి, వారి భవిష్యత్తుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. తెలంగాణ ఉద్యోగులు అడిగే స్థాయి నుంచే, తెలంగాణలో ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహం,
పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ ద్వారా యువతకు అపార అవకాశాలు కల్పిస్తున్నాం. ఉద్యోగ నియామకాల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేక ఆనాటి ప్రభుత్వ అసమర్థత కారణంగా రాజ్యాంగబద్ధ సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవ్వుల పాలైంది. మా ప్రభుత్వ సర్వీస్ కమిషన్ను పూర్తిగా సంస్కరించుకొని రికార్డు స్థాయిలో దాదాపు 72,000 ఉద్యోగాలు భర్తీ చేసి యువతే దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చేశాం. తాజాగా పోలీస్ శాఖతో పాటు అటవీ, విద్య, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో 10,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మన ప్రభుత్వంలో నిరంతరం జరిగే కార్యక్రమం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలలలో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రేపటి ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నికల్ కళాశాలని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్వ్యవస్థీకరించాం. 57 పాలిటెక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయటం జరిగింది. 15 కొత్త కోర్సులను కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేటి ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఎంతో అవసరం. అందుకే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులకి మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1962 ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2,769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలలు ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఆర్థిక సామాజిక అసమానతలను ముగింపు పలుకుతూ కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపేస్తూ ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 86 పాఠశాలలు వివిధ దశల్లో కంప్లీట్ స్టేజ్ల్లోకి వచ్చాయి. పేద విద్యార్థులు ఆకలితో తరగతుల గదుల్లో కూర్చోవడం అనేది మా ప్రభుత్వ సంకల్పం కాదు. అందుకే ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించాం. తొలి దశలో 8 జిల్లాల్లో 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలలో 1.45 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. దశల వారీగా 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరిస్తాం. ప్రస్తుత పాఠశాలలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా ఇవ్వబోతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధముగా అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే విశ్వాసంతో మన ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పాలనలో అత్యున్నత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. అధికారంలోకి వస్తే తెలంగాణ రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇదే వరంగల్ వేదికగా 2022 మే 6న ఈనాడు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఏడాది తిరగకుండానే 2024 ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. 25 లక్షల 35 వేల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమే
రాయని కొత్త చరిత్ర తిరిగి రాశాం. రుణమాఫీతో రైతుల పట్ల మా రుణం తీరిపోయిందని చేతులు దులుపుకోకుండా అన్నం పెట్టే రైతన్న అప్పు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపొద్దని ఆలోచనతో ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెంచుతూ పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశాం. ఈ సీజన్లో రైతు భరోసా జూన్ 30న ప్రారంభించి కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలని 70,11,000 మంది రైతన్నల ఖాతాలో జమ చేశాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,27,20,000 మంది రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందించాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 32 నెలల్లోనే రైతు భరోసా కింద 36,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. కేవలం 32 నెలలోనే రైతాంగం కోసం కేవలం ఏకంగా 1,67,00,000 రూపాయలు ఖర్చు చేసి రైతు కుటుంబాలకు మన ప్రభుత్వం అండగా నిలిచింది. ఆనాటి ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున 2,532 కోట్లు ఖర్చు చేస్తే మీరెన్నుకున్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటున ప్రతి నెల 5,567 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి రైతుల పట్ల మన నిబద్ధతని చాటుకున్నాం. 2025-26 సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలోనూ కొనుగోలులోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఇందులో రికార్డు స్థాయిలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. మద్దతు ధర చెల్లింపును 48 గంటల్లోనే రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో భాగంగా 29 లక్షల మంది పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. దీనికోసం 16,691 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రైతన్నలకి సబ్సిడీ ఇస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో నీటి కోసం తెలంగాణ దశాబ్దాలుగా పోరాటం చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆనాటి పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత నిర్ణయాల కారణంగా ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ లోటును తీర్చాలనే దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2004లో జలయజ్ఞం క్రింద ప్రారంభమైన ప్రాజెక్టులు, ఆ తర్వాత ప్రారంభమైన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటం బాధాకరం. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అవసరమైన భూసేకరణలు పూర్తి చేసి పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తున్నాం. అవి పూర్తయితే లక్షల ఎకరాలకి రాష్ట్రంలో సాగునీరు అందుతుంది. ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం బలపడుతుంది. లక్షలాది మంది సాధికారత సాధిస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే నమ్మకంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు తీర్చిదిద్దాలనే మహోత్తర లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈరోజు తెలంగాణ మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యురాలే కాదు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఉపాధి సృష్టికర్తలుగా ఎదుగుతున్నారని చెప్పటానికి సంతోషిస్తున్నాను. మహిళల ఆర్థిక స్వావలంబనే రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన పునాదులని మన ప్రభుత్వం విశ్వసిస్తుంది.